Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమ్మ విజయమ్మ తప్పు లేదు, షర్మిలపై తేల్చేసిన జగన్. మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక అంశాలను వెల్లడించారు. తన తల్లి సోదరి షర్మిలతో ఆస్తుల వివాదం పైన అనేక విషయాలను బయటపెట్టారు. షర్మిల అత్యాశతోనే సమస్యలు వస్తున్నాయని వివరించారు. కోర్టు కేసుల దృష్ట్యా వాటాలు అమ్మ పేరిట ఉంచితే గిఫ్ట్ డీడ్లను అడ్డుపెట్టుకుని షర్మిల కాజేయాలని చూస్తోందని జగన్ ఆరోపించారు. షర్మిలపై ఒక సమయంలో ఉన్న ప్రేమ, ఆప్యాయత ఇప్పుడు లేవని జగన్ చెప్పుకొచ్చారు. సరస్వతి పవర్ వాటాల బదలాయింపు వ్యవహారంలో జగన్ ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. వాటాల విషయంలో తల్లి విజయమ్మను ముందు ఉంచి షర్మిల వెనుక వ్యవహారం మొత్తం నడిపిస్తున్నారని చెప్పుకొచ్చారు. తల్లి విజయమ్మను ముందు పెట్టుకుని తన పంతం నెగ్గించుకోవడానికి చెల్లి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాటాల వివాదంలో తల్లి విజయమ్మ ఆవేదనను అర్థం చేసుకోగలమని జగన్ పేర్కొన్నారు. తన తల్లి పైన గౌరవం ఉందన్న జగన్, కానీ ఆమె వెనుక ఉండి చెల్లి చేయిస్తున్న అక్రమాలను అడ్డుకోవడానికే పిటిషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. షర్మిల తన వ్యక్తిగత రాజకీయ విభేదాలతో తల్లి ఇతరులను అడ్డుపెట్టుకుని వాటాలు బదలాయించడం వల్ల తమకు నష్టం వాటిల్లిందని జగన్ వివరించారు. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున చెల్లితో పరిస్థితులు చేయదాటిపోకుండా తనతో పాటుగా భారతి అమ్మ ద్వారా ప్రయత్నాలు చేశామని, కానీ అవి ఫలించలేదని చెప్పుకొచ్చారు. షర్మిల ఏ కంపెనీలోనూ పెట్టుబడి పెట్టలేదని, నిర్వహణలో భాగస్వామి కాలేదని వివరించారు. కంపెనీలపై నమోదైన కేసులను ఆమె ఎదుర్కోలేదన్న జగన్, అయినా తల్లిని బలిపశువుని చేసి మా వాటాలు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని అఫిడవిట్లో పేర్కొన్నారు. కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 కింద రిజిస్టర్లో పేర్లను మార్చినప్పుడు సరైన కారణం ఉంటే జోక్యం చేసుకునే పరిధి ట్రైబ్యునల్కు ఉంటుందని పిటిషన్లో స్పష్టం చేశారు. పథకం ప్రకారమే షర్మిల ఈ పిటిషన్ నుంచి తప్పించాలని కోరుతున్నారని జగన్ అన్నారు. చెల్లి ఒత్తిడితోనే గిఫ్ట్ డీడ్లను అడ్డుపెట్టుకుని వాటాల అక్రమ బదలాయింపును తల్లి సమర్థించుకుంటున్నారని జగన్ పేర్కొన్నారు. గిఫ్ట్ డీడ్ ప్రక్రియ పూర్తి కాలేదని, వాటాల సర్టిఫికెట్లను తామింకా తన తల్లి విజయమ్మకు అందజేయలేదని చెప్పారు. వాటాలు బదలాయించలేదని స్పష్టం చేశారు. చెల్లితో ఉన్న వ్యక్తిగత రాజకీయ విభేదాలతో ఈ పిటిషన్ వేశామనడం అవాస్తవమని జగన్ పేర్కొన్నారు. గతంలో షర్మిలపై ఉన్న ప్రేమ, ఆప్యాయతలు, తాను చేసిన మోసం, అక్రమ చర్యలు ఇప్పుడు లేవని చెప్పారు. పాత తేదీలతో సృష్టించిన పత్రాలతో, తప్పుడు అఫిడవిట్లతో తన ఆస్తిని లాక్కునేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు.